నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగర అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే మమేకం. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సూటి ప్రశ్నలు. ప్రతి 18 సంవత్సరాలు దాటిన వారికి ఓటు హక్కును కల్పించాలని డిమాండ్. వెలిచాలపై సునీల్ రావు ఫైరు. అక్రమ కాంట్రాక్టులు, విష ప్రచారం, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు. రానున్న కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. 28వ డివిజన్ స్థానిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్రా తిరుపతి ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్రా తిరుపతిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ మరోసారి పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. పవర్ఫుల్ టెంపుల్ గణపతి యొక్క ఆలయం ముందున్నాము. లక్ష్మీ గణపతి ఆలయం ముందట. ఈరోజు ఏంది? వసంత పంచమి. అవునవు తల్లి, వసంత పంచమి పవిత్రమైన రోజు. పవిత్రమైన రోజులా లక్ష్మీ గణపతి గారి ఆశీర్వాదం తీసుకొని ఈ 66 డివిజన్లలో నగరంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన అంటే ఈరోజు ఇక్కడి నుంచే ప్రారంభించినాం. మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చినాం. మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చినాం. మీ ఆశీర్వాదం దొరికిందిగా భావిస్తున్నాం. ఇప్పుడే మన ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టింది. ఆడబిడ్డ కన్నీళ్ళు మంచిది కావు. ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే మంచిది కాదు. ఆడబిడ్డ కన్నీళ్ళ కారకులు ఎవరో మీకు తెలుసు. దొంగల ముఠ తయారు. ఇక్కడ బీజేపీలు కాంగ్రెస్ ఇద్దరు వచ్చి దొంగల ముఠ తయారు చేసుకొని ఒక అశోకు చరిత్ర అంటే భయపడి ఆ కుట్రవాన్ని ఈరోజు అశోక్ వాడలేకుండా చేసారు. అశోక్ వాడలేకుంటే ఏమైతే మేము లేమా? నేను కౌన్సిలర్ అయిదాం అనుకున్నా, మంత్రి అయినా. ఈయన కౌన్సిలర్ పోయింది కాబట్టి పెద్ద పోస్ట్ వస్తుంది కదా, చిన్న పోస్ట్ రాదు కదా, 100% వస్తుంది. ఆ దేవుని దయ ఉండాలి. బాధపడకుర్రి. మాకు చెల్లెలు లేరు కాబట్టి కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోరు. ఎన్నికలు వచ్చినప్పుడు వస్తాయి. ఎన్నికలు చాలామంది వస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ధర్మారం బంజారీపల్లి దగ్గర నుంచి వస్తారు. ఎక్కడ కూడా వస్తారు. ఫ్లెక్సీలు కడతారు. ఎన్నికలనాక ఉంటారు లేరు, మళ్ళీ పోతారు. ఫ్లెక్సీలు పోతే ఆయన పోతారు. కానీ జీవితకాలం ఉండేది ఎవరు? ఇక గంగుల కమలాకరు, ఎడ్ల అశోకు, తుర్రదురు గీవే ఉంటారు. ఎప్పటికీ మీ దగ్గర ఉండేది మేమే కదా. దొంగలు వచ్చిపోతారు. నేను ఒకటి సూచిస్తాను. 2001లో కౌన్సిలర్ అయ్యిండు. ఎట్లుండేనే కౌన్సిలర్ కాకముందు వాడ. ఈ వాడలు ఏమన్నా వాళ్ళు ఉన్న ఒక కంకర కుప్ప వచ్చిన అరే వాళ్ళు ఎవరన్నా వచ్చిన ఇది వరకు కనీసం చూసుకురా వాడెక్కడ ఉంది అంటే ఎస్టీ అయింది అని చెప్పి గద్దెలేకపోతా అంటే ఓట్లు వేస్తానికి సిద్ధంగా ఎవరు లేరు ఇక్కడ. అక్రమ సంపాదించిన పైసలు ఉంటాయి కావచ్చు, వాడిని కావచ్చు. ఆ పైసలకు లొంగే కాళ్ళు కాదు ఇది. కాబట్టి దయచేసి మీ ఆడబిడ్డల ఆశీర్వాదం కోసం మేము ముందున్నాం. జీవితకాలం మేము కౌన్సిలర్ ఆడినే. ఆయన మీ మధ్యనే ఉన్నాం. పోటీ ఎత్తలేడు. ఆయన మీ మధ్యనే ఉన్నాడు. మేమందరం మీ మధ్యనే ఉండడం దయచేసి గమనించి ఓటేయాలని చెప్పి మీకు వినయపూర్వకంగా ఈరోజు మొదటి కార్యక్రమం కోరుకుంటున్నాం. ఈరోజు ఉన్నది ఆయన కూటమి ఉన్నదా? మా కూటమి మీ ఆశీర్వాదమే కదా. మీ ఆశీర్వాదం కదా. తప్పు చేయలే కదా. నేను 2000 సంవత్సరంలో ఆ రోజు ఎన్నికల ప్రచార ఎడ్ల అశోక్ ఇల్లు దాటి రాలే. కాలువనే పెద్ద కాలువ లేదా? కరీంనగర్లోని 19వ డివిజన్లోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శనం చేసుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సమ్మక్క జాతర వరకు రోడ్డు పనులను ప్రారంభించారు. 100 ఏళ్ల నుంచి ప్రాంతంలో తమ పూర్వీకులకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లు ఆపివేయడం వల్ల మా వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అమ్మడాలు కొనడాలు లేకుండా చేశారన్నారు. బ్యాంకు రుణాలు రాని పరిస్థితి ఉందన్నారు.
వెంటనే స్పందించి ఈ భూముల క్రయ విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో రేకుర్తి నుంచి సుమారు 1000 నుంచి 2000 వరకు మంది చలో హైదరాబాద్లో పాదయాత్ర చేపడతారని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబుచ్చుతామని అన్నారు. ఇది రాజకీయ సమస్య కాదు, ప్రజల సమస్యని పేర్కొన్నారు. రేకుర్తి బాధితుల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. కరీంనగర్ రేకుర్తిలో ఈ నెల 28 నుంచి 31 తేదీ వరకు సంప్రదాయబద్ధంగా సమ్మక్క సారక్క జాతరను నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రేకుర్తి సమ్మక్క జాతరలో టెంకాయ కొట్టి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు రానున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పాలకవర్గంతో పాటు బీఆర్ఎస్ నాయకులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు భూమగౌడ్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేకుర్తిల్ని ఈ యొక్క ఉత్తర తెలంగాణలో పెద్దగా సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. రేకుర్తిలో ఈరోజు అమ్మవారు దర్శించుకున్నాం. ఈరోజు పనులనుగుణంగా కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ యొక్క రేకుర్తి యొక్క సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధంగా చేసుకున్నాం. సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పర్యావరణ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. డెఫినెట్గా లక్షలాది మంది ఇక్కడ వస్తారు కాబట్టి ఎలాంటి సంఘటన జరగకుండా ఈరోజు ప్రతి ఏటా జరిగినట్టే ఈ రోజుగా అద్భుతంగా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు యూఐడిఎఫ్ కింద అప్పుడు సో అక్కడ మెయిన్ రోడ్ రేకుర్తి మెయిన్ రోడ్ నుంచి లక్ష్మీనరసింహ టెంపుల్ దాకా మనం రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఎంత ఉందో ఉంటుంది 1,69,00,000 టెండర్ అయిపోయింది. అది కూడా త్వరలోనే టెండర్ ఓపెన్ చేసుకొని పనులు స్టార్ట్ చేసుకుంటాం. అద్భుత కరీంనగర్లో అన్ని రోడ్లు కంప్లీట్ చేసుకుని ఒక రోడ్ మిగిలిపోయింది. ఇది కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి రేకుర్తి ప్రజలకు ఇది శుభవార్తగా భావించుకుంటాం. దీనికి కష్టపడ్డ మా యొక్క సుధాకర్ కృష్ణగౌడ్ గారి, తర్వాత రాజశేఖర్, తర్వాత ఇప్పుడు మీరు వీళ్ళందరూ కూడా కష్టపడి మా ఎంబడబడేటప్పుడు ఆ రోజు అందులో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఈ రోడ్డు ఈ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పి మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకోటి ప్రధాన సమస్య, రేకుర్తిలో చెయ్యని తప్పుకు పాపం శిక్ష అనుభవిస్తున్నారు మా వాళ్ళు. సుమారు 1000 నుంచి 2000 మంది గత తాత ముత్తాతలు కొనుక్కున్న భూములను ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఒకరికి అమ్ముదామంటే కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆపేసిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు తాతలు కొన్న భూములు ఇవి వంశపరంగా వీళ్ళకి వచ్చింది. బిడ్డ పెళ్లి కోసమో ఏదైనా అవకాశం కోసం అమ్ముదామంటే టోటల్ కూడా అన్ని కూడా బ్యాన్ లిస్ట్లో పెట్టిండ్రు. 22 కింద బ్యాన్ లిస్ట్లో పెట్టిండ్రు. దీన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టిండ్రు. ఇప్పుడు ఎవరైనా అమ్ముకుందామన్నా కూడా దాన్ని లోన్ తీసుకుందామనగా ఈ ప్రొవిజన్ లిస్ట్ వలన ఏ బ్యాంకు అనడంగా లోన్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను ఒక్కటే కలెక్టర్కు రిక్వెస్ట్ చేసినాం. కానీ కలెక్టర్ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పారు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వం వెంటనే స్పందించండి. లేకపోతే ఈ ఎన్నికల తర్వాత ఈ సుమారు ఇక్కడ 1000 నుంచి 2000 మంది వాళ్ళ కుటుంబ సభ అందరం కలిసి చలో రేకుర్తి టు హైదరాబాద్ పాదయాత్ర చేసి మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇది ప్రజా సమస్య, ప్రజల సమస్య, రాజకీయ సమస్య కాదు, ప్రజల సమస్య. వాళ్ళు 1,00,000 రూపాయలు లోన్ తీసుకుందామని అమ్ముకుందామనగా 22A ప్రొవిజన్ పెట్టడం వలన ఇబ్బంది పడుతుంది. తాత ముత్తాతలకు ఉన్న భూమికి ఎందుకు రిస్ట్రిక్షన్ తెలియదు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అంటారు, ఒక రాజకీయ సంబంధం లేదు. కాబట్టి దయచేసి మీరు ఒక 15 రోజులు ఎలక్షన్ తర్వాత స్పందించకపోతే రేకుర్తి టు మేము సెక్రటరేట్ ముఖ్యమంత్రి గారిని కలుస్తాను పోతాం. కాబట్టి ఈ లోపల ప్రాబ్లం సాల్వ్ చేయండి. లేకపోతే రేకుర్తి ప్రజలందరం కలుసుకొని పాదయాత్ర దిశగా పోయి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా అడుగులేస్తాం. కరీంనగర్ పట్టణంలోని 21వ డివిజన్ శ్రీ విజయదుర్గ కాలనీ వాసులు అత్యంత ఆత్మీయంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాలనీలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి తన జీవిత లక్ష్యమని, ప్రతి డివిజన్కు సమాన న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్య పనులు వేగంగా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. కాలనీ వాసులు కూడా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గంగుల కమలాకర్కు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షులు, స్థానిక డివిజన్
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, డివిజన్కు చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కానీ నేను సమస్య నుంచి పారిపోలే, ఎప్పుడు కొట్లాడినా. నాకు తెలిసి మీరు కూడా విజయపూర్ కాలనీ ఇప్పుడు కట్టుకోలే ఇల్లు. ఈ కాలనీ అనేది బహుశా ఒక 20-25 సంవత్సరాల క్రితమే ఈ కాలనీ ఏర్పడి, అంతేనండి. బహుశా 2009 నుంచి నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని కలిసిన నేను ఒకసారి. 50 సంవత్సరాలే ఏ కాలనీ ఎట్లా వచ్చినా గట్లే ఉంటుంది. మున్సిపాలిటీ నిధులు ఉండయి, మున్సిపాలిటీ నిధులు ఉంటే రోడ్ వేయాలి, ఆ నిధులు రావు. 40-50 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న రోడ్డు దొరకదు, రోడ్ రాదు. కాబట్టి నేరుగా మనం తెలంగాణ వచ్చింది కాబట్టి మీరు నేరుగానే డబ్బులు ఇవ్వాలి. మున్సిపాలిటీ డబ్బులు ఉండే కాబట్టి మీరే డైరెక్ట్ సీఎం నుంచి డబ్బులు తీసుకురావాలని చెప్పేసి ఆడు రిక్వెస్ట్ చేస్తే కరీంనగర్కు సుమారు దగ్గర 350 కోట్ల రూపాయలు నేను నిధులు ఆ రోజు సీఎం నుంచి తీసుకొచ్చిన. దాని తర్వాత హైదరాబాద్కు స్మార్ట్ సిటీ ఇచ్చారు. నేను మళ్ళీ కేసీఆర్ అడిగిన, నేను మంత్రిగా ఉన్నా కదా, ఆ హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, మా కరీంనగర్లో మారుమూల ప్రాంతంలో రోడ్లు లేవు అని చెప్తే హైదరాబాద్ క్యాన్సిల్ చేసుకొని మన స్మార్ట్ సిటీ కరీంనగర్కి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి. మెయిన్ రోడ్స్ ఇవన్నిటికి సుమారు దగ్గర 40-50 సంవత్సరాలు 10 కోట్లు రాలే, కానీ నేనున్న 10 సంవత్సరాల 1060 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరంలో డెవలప్ చేసుకున్నాను. మీరు ఎక్కడికైనా ఓరి కరీంనగర్లో ఏ రూట్లకైనా ఓరి మట్టి లేకుండా బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. సరే 40-50 సంవత్సరాల దరిద్రాన్ని 10 సంవత్సరాలు తీయకపోయినాం, కష్టపడ్డాం. ఈ పాదయాత్ర వేసుకుంటూ వచ్చినాం. సువిధ స్కూల్ నుంచి అన్నీ కూడా ఎట్లా పాదయాత్ర వేస్తే అట్లా అన్ని రోడ్లు డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. సో 40-50 సంవత్సరాలు దరిద్రాన్ని తీసే ప్రయత్నం చేసినాం. ఇంకా చేయాలన్నది తీసుకున్నాం. కానీ దురదృష్టం మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజల నిర్ణయాన్ని ఎవరు కాదన్నారు. మరి 2 సంవత్సరాలే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం రోడ్లు ఆపద్దు, కంటిన్యూ చేయాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ 2 ప్రభుత్వాలు మరి నేను చేసిన రోడ్డు కంటిన్యూ చేద్దామంటే కదా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఆగిపోయింది. మళ్ళీ గరలో ఒక్క ఇటుక కూడా పెట్టే పరిస్థితి లేదు. కరీంనగర్ నగరంలోని చింతకుంటలో గల సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతర ఉత్సవాలకు ఎరుకల కోయ పూజారుల ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రులను శుక్రవారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. అనంతరం సమావేశం ఏర్పాట్లు సమీక్ష చేశారు. ఈ కార్యక్రమం వారి నివాసంలో జరిగింది. బీఆర్ఎస్ మాచినేని అశోక్ రావు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోవింద్ భవన్ హోటల్ను శుక్రవారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతూ వాణిజ్య కేంద్రంగా మారుతుందని అన్నారు. ఇలాంటి నాణ్యమైన హోటళ్ల స్థాపనతో స్థానిక ప్రజలతో పాటు బయటి నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా మంచి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. శుభ్రత, నాణ్యత, సరసమైన ధరలతో గోవింద్ భవన్ హోటల్ ప్రజలకు మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు పలువురు పాల్గొన్నారు. కరీంనగర్లోని కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావుపై బీజేపీ నాయకుడు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గురువారం భగత్ నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజేందర్ రావును ఎద్దేవా చేస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అక్రమ కాంట్రాక్టులు, విష ప్రచారం, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య 365 రోజులు ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులమని, ఆరోపణలకు 100 నిజాలతో సమాధానం చెప్తామని స్పష్టం చేశారు. తమపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనారణ్యంలోకి వచ్చిన ఒక గుడ్డేలుగులాగా, జనారణ్యంలోకి కరీంనగర్ జనారణ్యంలో ఒక గుడ్డేలుగులాగా వచ్చిన రాజేందర్ రావు గారు, ఆయన గారోని సంబంధించడం కూడా వేస్ట్. రాజేందర్ రావు ఒక గుడ్డేలుగు రూపంలో మరి కరీంనగర్లో సంచరిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెగ తిని
దున్నపోతు లెక్క బలిసి గుడ్డేలు ఆకారంలో మరి కరీంనగర్లో తిరుగుతూ ఉన్నాడు. మరి చీమలు పెట్టిన పుట్టలో పాము దొరికినట్టుగా పాము కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇక్కడ 10 సంవత్సరాల పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఏదో పార్టీని విడవకుండా కష్టపడి పనిచేసినటువంటి నాయకులను అనగదొక్కడానికి డబ్బు సంచులు దొంగ కాంట్రాక్టుల పేరు మీద ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా కోట్లాది రూపాయల డబ్బులు సంపాదించుకొని డబ్బులు పోసి పదవులు తెచ్చుకొని అటు కాంగ్రెస్ నాయకులను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఇటు కొంతమంది విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎలుగుబంటి రాజేందర్ రావు. మన రాజేందర్ రావుకు సూటిగా నేను ఎలుగుబంటి రాజేందర్ రావుకు దున్నపోతు రాజేందర్ రావుకు నేను సూటిగా ఒక మాట అడగదలుచుకున్నా. నీ ఆకారానికి తగ్గట్టుగా, నీ దున్నపోతు ఆకారానికి ఎలుగుబంటి ఆకారం తగ్గట్టుగా నీ మెదడు మాత్రం చిన్నగా ఉన్నది. నీ మెదడు చిన్నగా నీ ఆకారం తగ్గట్టుగా లేదు మెదడు నీది. ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకు తెలియని పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు మీటింగ్లు పెడితే ఆడ నిన్ను తిట్టుడే, ఇవాళ వచ్చిన పేపర్లో వచ్చిన వార్త ప్రజలను మభ్యపెట్టడం. ఇప్పటికీ 4 సార్లు 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి దున్నపోతు రాజేందర్ రావు, ఎలుగుబంటి రాజేందర్ రావు, మరి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. మాజీ మేయర్ సత్తర్ రవీందర్ సింగ్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సత్తర్ సూటి ప్రశ్నలు వేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలను సమగ్రవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ నెల 25 ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతి 18 సంవత్సరాలు దాటిన వారికి ఓటు హక్కును కల్పించాలని, ఎన్నికలకు వెళ్లే ముందు ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని ప్రశ్నించారు. విడుదల చేసిన ఓటర్ లిస్టుల్లో పొరపాట్లు సరిచేయలేదన్నారు. వెంటనే ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గత 2 రోజులకెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుముద్దీన్ మేడం గారు అన్ని ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసినాం అని పదే పేపర్లలో చదవడం జరుగుతుంది. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా 4-5 ప్రశ్నలు అడగాలనుకున్నా. ఈ నెల 25న ఓటర్ దినోత్సవ కార్యక్రమం ఉంది. ఓటర్ల దినోత్సవ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు కానివ్వండి, డిలేట్ అయిన ఓటర్లు కానివ్వండి, ఓటు నమోదు చేసుకొని వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణాలతోటి మిస్ అయినా కానీ దానికోసమే ప్రత్యేకంగా ఓటర్ దినోత్సవం అనే కార్యక్రమాన్ని చేపడతారు. ఈ రోజు వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి. ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షుడు వంగ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ అమలు చేయాలని, అలాగే పెన్షన్దారులకు మెడికల్ ఫెసిలిటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ పీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పీఎఫ్ కమిషనర్ గారికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వంగ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఒక్కొక్కరికి 100 నుంచి 1500 వరకు మాత్రమే పెన్షన్ వస్తుందని, దీంతో రిటైర్డ్ ఉద్యోగులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని కనీస పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఈ తిరుమల రెడ్డి, కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షులు కమలాకర్ రావు, సురభి శంకరయ్య, జనార్దన్, నారాయణ, రామచంద్రం, ఎన్టీపీసీ నాయకులు ఆకుల రామకిషన్, సురేందర్ గౌడ్, చేప్యాల శ్రీపతిరావు, హెచ్వి గోపాల్ రెడ్డి, కొమ్ము గోపాల్, ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు. మా హై కమాండ్ ఇచ్చిన ప్రకారం మేము ఇవాళ 23 నాడు రిప్రజెంటేషన్ ఇచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటువంటి కార్యక్రమం ఇది. మరి మాకు సంవత్సరాలుగా పోరాడుతున్నా కూడా మాకు ఎలాంటి పెన్షన్ రావట్లేదు ఇప్పటి వరకు కూడా. మరి నరేంద్ర మోడీ గారు మరి మేము కనబడలేదా? మరి ఏంటి ఆయన ఇప్పుడు మా పైసలు కూడా అందులో ఉన్నాయి, మా పిఎఫ్ పైసలు కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంది, అయినా కూడా ఆయన ఇవ్వట్లేదు. మరి 7,500 రూపాయలు ప్లస్ డిఏ ప్లస్
మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని మేము ఎప్పటి నుంచో సంవత్సరాల కొద్దీ ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది మేము కోరుతున్నాము. ఈపీఎఫ్ కమిషనర్కు ఉత్తరం లెటర్ ఇవ్వబడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలామంది దాదాపు ఒక 200 మంది ఎన్టీపీసీ నుంచి కరీంనగర్ నుంచి వెళ్ళి నేషనల్ ఎస్టేషన్ కమిటీ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు 7,500 ప్లస్ డిఏ ఇవ్వాలి. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలి. ఇది లేనిచో మాకు 2014 తర్వాత అయ్యే పెన్షన్ ఇచ్చినారు కాబట్టి కొందరికి రాలేదు. మరియు 2014 ముందు ఎవరెవరు రిటైర్మెంట్ అవుతారో వాళ్ళకు కూడా బెనిఫిట్ మా లెక్క అయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరుతూ అఖిల భారత రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కరీంనగర్ జిల్లా రజక సంఘానికి జిల్లా అధ్యక్షులుగా పొన్నాల తిరుపతిని జిల్లా ఉపాధ్యక్షులుగా మునిగంటి లింగయ్య, కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్గా సట్టు నాగేంద్ర కుమార్ రజకలను నియమిస్తున్నట్లు అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గా అనిల్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుడ్డిల సమ్మయ్య, రేకుర్తి రజక సంఘం గౌరవ అధ్యక్షులు పొన్నాల లక్ష్మణ్, కేపీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ పొన్నాల సంపత్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జి కాల్వ మధుబాబు, మునిగంటి తిరుపతి, మునిగంటి నరేష్, సబ్బు నాగరాజు, పొన్నాల కొమరయ్య, సట్టు నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రజక సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కరీంనగర్ జిల్లాకు చెందిన పొన్నాల తిరుపతిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా అన్న మునిగంటి లింగయ్య గారు కూడా ఈరోజు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్గా తమ్ముడు సట్టు నాగేంద్ర కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. నేను ఒకటే, అఖిల భారత రజక సంఘం ఎప్పుడు రజకుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది. మా అఖిల భారత స్టేట్ సెక్రటరీ మొగ్గా అనిల్ కుమార్ గారు మూలగంటి లింగయ్య గారిని జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రకటించినందుకు మనకు జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పయ్యప్పుడు, మరియు పొన్నాల తిరుపతి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్కింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించినారు. దానికి నేను జిల్లా అధ్యక్షునిగా వాళ్ళకు పూర్తిగా నా మద్దతు తెలుపుతున్నాను. అఖిల భారత రజక సంఘం తరపున మొగ్గా అనిల్ కుమార్ గారు నాకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామపత్రం అందజేసినారు. మరి వారు ఇచ్చిన ఈ శాఖను నేను మనస్ఫూర్తిగా స్వీకరించి పనులు చేయుటకు అభివృద్ధి ధ్యేయంగా రజకుల కలుపుకొని రజకుల అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు వెళ్తాము. అలాగే అధ్యక్షులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దుడ్డెల సమ్మయ్య గారి ఆధ్వర్యంలో మేము ప్రోగ్రాంలు చేసుకుంటూ రజకుల ఎక్కడ ఉన్నా కానీ మేము ఆపదలు ఉన్నా కానీ మేము వారిని కలుపుకొని సమస్యలు వెంట పోరాడతామని. కాప్రీ గోల్డ్ లోన్ ద్వారా ఎందరో ఆర్థిక సహాయం అందించామని ఆ కంపెనీ సెక్రటరీ రాఘవేంద్ర పేర్కొన్నారు. కరీంనగర్లో ఆయన కాప్రీ గోల్డ్ లోన్ బ్యాంకు శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 నుంచి గోల్డ్ లోన్లు అందిస్తున్నామన్నారు. ఇండియా వ్యాప్తంగా 920 బ్రాంచీలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 1300 కోట్ల మేరకు లోన్లు అందజేశామని అన్నారు. తక్కువ వడ్డీ రేట్లు, సులభతరమైన విధానంలో లోన్లు అందజేస్తామన్నారు. ఈ అవకాశాలని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. క్యాప్రీ వచ్చి మాది 2022 నుంచి మేము గోల్డ్ లోన్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ అరౌండ్ 920 బ్రాంచెస్ అక్రాస్ పాన్ ఇండియా. ఇప్పుడు మేము మా పోర్ట్ఫోలియో వచ్చి 13,000 crores ఉంది. మేము ఇప్పుడు రీసెంట్ డిసెంబర్ నుంచి మేము ఎక్స్పాన్షన్ సౌత్లో స్టార్ట్ చేసాము. లాస్ట్ 3 years నుంచి మా ప్రజెన్స్ ఉత్తు నార్త్ అండ్ ఈస్ట్లో ఉన్న. సో ఇప్పుడు మేము లాస్ట్ డిసెంబర్ నుంచి సౌత్లో స్టార్ట్ చేసాము. సౌత్లో ఆల్రెడీ ఇప్పుడు చూస్తే ఇది 61st బ్రాంచ్ మాకు ఇది. కరీంనగర్ అనేది మాది 61st బ్రాంచ్. అండ్ ఏపీ తెలంగాణలో ఆల్రెడీ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 40th బ్రాంచ్ అయ్యింది ఇది. సో అప్కమింగ్లో మాది చాలా ప్లాన్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ అడిషనల్ 100+ బ్రాంచెస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఓవరాల్గా మేము చెప్పేది ఏంటంటే 23rd January 2026 చాలా మంచి రోజు మా క్యాప్రీ కరీంనగర్కి. ఎందుకంటే ఈ రోజు మేము ఇప్పుడు ఇనాగ్రేట్ చేశాము.
కరీంనగర్లోని ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ నిరంజన్ మాట్లాడుతూ ఆకాష్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి ఏటా ఉత్తీర్ణమైన ర్యాంకులు సాధిస్తున్నామని పేర్కొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ సుమన్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఆకాష్ ఇన్స్టిట్యూట్ మంచి ఫలితాలు సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆకాష్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఆకాష్ కరీంనగర్ ఉత్తీర్ణమైన ర్యాంకులతో ఉత్తీర్ణమైన విద్యతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు 100 మంది అడ్మిషన్లకు నెక్స్ట్ ఇయర్కి జరిగి ఉన్నాయి. సో వసంత పంచమి రోజున ఎవరైనా అడ్మిషన్ కావాలనుకునే వారికి ఈరోజు 90% స్కాలర్షిప్ తోటి మనం ఈ అడ్మిషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. కరీంనగర్ ప్రజలందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ ప్రజలందరికీ విద్యార్థులకు వసంత పంచమి శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాలుగా కరీంనగర్ బ్రాంచ్ ఆకాష్ ఇన్స్టిట్యూట్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ ముందుకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా విద్యార్థులకి మంచి స్కాలర్షిప్తో పాటు అత్యుత్తమ విద్యను కొనసాగించడానికి శాశక్తిలో మేము కృషి చేస్తున్నాము. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలు హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యకు అధిదేవత అయిన సరస్వతి మాతను కొలిచే వసంత పంచమి పర్వదినాన్ని శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాఠశాల ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేడుకలలో భాగంగా సరస్వతీదేవిని పుష్పాలు, వస్త్రాలు, దీపాలతో విశేషంగా అలంకరించి వేద మంత్రోచ్చరణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి వేడుకల సందర్భంగా మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి దంపతులు చిన్నారులతో మొదటి అక్షరాలు రాయించి వారి విద్యాభ్యాసానికి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ విద్య అనేది వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని, సరస్వతీమాత కృపతో విద్యార్థులు జ్ఞానము, విజ్ఞానము, విలువలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు నైతిక విలువలు, సాంప్రదాయాలు విద్యార్థుల్లో నాటడం మానేరు విద్యా సంస్థల లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థలు, హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్కు చెందిన ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు సరస్వతి మాతకు పూలమాలలు సమర్పించి విద్యా ప్రగతికి ఆశీస్సులు కోరారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు జయంతి సందర్భంగా కరీంనగర్లోని సుభాష్ నగర్లోని నేతాజీ విగ్రహానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ భారతదేశం స్వతంత్రం కోసం పోరాడిన మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వారు అన్నారు. దేశ యువత సుభాష్ చంద్రబోస్ని ఆదర్శంగా తీసుకుని దేశ సేవలో నిమగ్నం కావాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరణి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బసవేని రాజేందర్, గాలిపల్లి రత్నాకర్చారి, జంగ అపర్ణ, గుంజపడుగు పవన్ కుమార్ తదితరులు ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని సుభాష్ నగర్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరిగింది. వారు స్వతంత్ర సమరయోధుడిగా ఆ రోజు సాగినటువంటి పోరాటంలో విరోచితమైనటువంటి పోరాట పటిమను ప్రదర్శించినటువంటి సుభాష్ చంద్రబోస్ వారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ రోజు స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి దాన్ని విజయవంతం అయ్యేదాకా వదిలిపెట్టేటువంటి వారు కాదు. ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులనే గడగడలాడించినటువంటి వ్యక్తి. కానీ వారు చేసినటువంటి సేవను, వారు సాగించినటువంటి పోరాటాన్ని ఈరోజు 100 సంవత్సరాలకు పైగా ఉన్నది మా పార్టీ అని చెప్పుకునేటువంటి పాలకులు ఆ రోజు కూడా వారు ఉండే. కానీ నాయకులకు సంబంధించిన చరిత్రనే బయటికి తీసుకొచ్చి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
నగర అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే మమేకం. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సూటి ప్రశ్నలు. ప్రతి 18 సంవత్సరాలు దాటిన వారికి ఓటు హక్కును కల్పించాలని డిమాండ్. వెలిచాలపై సునీల్ రావు ఫైరు. అక్రమ కాంట్రాక్టులు, విష ప్రచారం, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.